కౌశితకి బ్రాహ్మణం. ఋగ్వేదానికి అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. అందులో శాఖకి సంబంధించినటువంటిది ఐతరేయ బ్రాహ్మణం. ఆ తర్వాత శాంకాయన శాఖ, దీనికి సంబంధించినటువంటిది కౌశితకి బ్రాహ్మణం. అందుకే దీన్ని శాంకాయన బ్రాహ్మణము అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఈ కౌశితకి బ్రాహ్మణానికే శాంకాయన బ్రాహ్మణము లేదా సాంఖ్యాయన బ్రాహ్మణము అనే పేరు కూడా ఉన్నాయి. శాంకాయన బ్రాహ్మణము, సాంఖ్యాయన బ్రాహ్మణము, సకారం గాని సకారం గాని ఏ పేరుతో ఎలా పిలిచినప్పటికీ ఇదంతా ఒకటే, కౌశితకి బ్రాహ్మణమే దీని అసలు పేరు. ఇక ఈ బ్రాహ్మణాన్ని రాసిన వాళ్ళెవరు? కుషితక మహర్షి యొక్క కుమారుడు కౌశితకుడు. ఇతన్నే కౌశితకి అని కూడా అంటూ ఉంటారు. ఇతడు రాసినటువంటి బ్రాహ్మణాన్ని కౌశితకి బ్రాహ్మణము అని పిలుస్తూ ఉంటారు. ఉద్దాలకుడి యొక్క శిష్యుడు గుణాఖ్య శాంఖాయనుడు. ఈ కహోల కౌశితకి ఇతని యొక్క శిష్యుడు. ఈ శాంఖాయనుడి యొక్క శిష్యుడు కౌశితకి. కాబట్టి ఈ బ్రాహ్మణాన్ని రాసింది ఎవరు అని అంటే గురువుగారైనటువంటి ఈ శాంఖాయనుడు గాని, లేకపోతే శిష్యుడైనటువంటి కౌశితకి గాని ఈ బ్రాహ్మణాన్ని రాసి ఉంటారు అని చరిత్రకారులు, విమర్శకారులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ బ్రాహ్మణాన్ని ఎవరు రాశారు అనే విషయాన్ని చెబుతూ, గురువు అయినటువంటి శాంఖాయనుడు ఈ బ్రాహ్మణాన్ని రాస్తే శిష్యుడైనటువంటి కౌశితకి దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాడు, అందువల్లనే దీన్ని కౌశితకి బ్రాహ్మణము అని అన్నారు. లేదా శాంఖాయన కౌశితకి ఈ ఇద్దరికీ సంబంధం ఉన్నటువంటి ఈ శాఖ ఇది, అందుకని శాంఖాయన కౌశితకి బ్రాహ్మణము అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి తాంజ్య మహాబ్రాహ్మణము ఈ బ్రాహ్మణం ఒకటి ఉంది. ఈ తాంజ్య మహాబ్రాహ్మణం కౌశితకిని గురించి ఒక చిన్న విషయం కూడా చెప్తూ ఉన్నది. ఏమిటి అంటే, సమస్రవసుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవాడు పూర్వకాలంలో. అతని యొక్క కుమారుడే కుషితకుడు. ఇతన్నే సామస్రవసుడు అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇతడు రాసినటువంటి బ్రాహ్మణాన్నే కౌశితకి బ్రాహ్మణము అని అంటూ ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఈ కౌశితకి బ్రాహ్మణానికి వ్యాఖ్యానం రాసిన వాళ్ళెవరు? ఉదయనుడు అనే పండితుడు రాశాడు. ఆయన తన వ్యాఖ్యానాన్ని ప్రారంభిస్తూ ఈ కౌశితకినే ఈ బ్రాహ్మణాన్ని రాశాడు అని చెప్పాడు. అలా చెబుతూ అపౌరుషేయ అయినటువంటి ఆ శృత్యంగన యుక్తి అనేటటువంటి చెలికత్తితో కలిసి వచ్చి స్వయంగా తానే ఈ కౌశితకి మహర్షిని వరించింది అని అన్నాడు. అంటే ఈ అపౌరుషేయమైనటువంటి ఈ బ్రాహ్మణం అంటే ఈ వేదకన్య ఈ కౌశితకి మహర్షిని వరించింది అంటే కౌశితకి మహర్షే ఈ బ్రాహ్మణాన్ని రాశాడు అనే అర్థంలో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక శంకరుడు
బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తూ ఈ భాష్యాన్ని తన యొక్క మొదటి అధ్యాయంలో కౌశితకి బ్రాహ్మణము దీన్ని ఉటంకించడం జరిగింది. అంటే ఈ బ్రాహ్మణం పేరు కౌశితకి బ్రాహ్మణము అని చెప్పాడు. కాబట్టి కుషితకుడు అనే మహర్షి రాశాడు అనేటువంటి మాట ఇక్కడ మనకి స్పష్టమైపోతూ ఉన్నది. అలాగే పాణిని, ఈయన 30 అధ్యాయాలు కలిగినటువంటి ఈ కౌశితకి బ్రాహ్మణాన్ని, అలాగే 40 అధ్యాయాలు ఉన్నటువంటి ఐతిరేయ బ్రాహ్మణాన్ని, ఈ రెండింటినీ కూడా తన యొక్క అష్టాధ్యాయి అనే గ్రంథంలో చెప్పాడు. కౌశితకి బ్రాహ్మణాన్ని చెప్పాడు, ఐతిరేయ బ్రాహ్మణాన్ని చెప్పాడు. కాబట్టి ఈ బ్రాహ్మణం పేరు కౌశితకి బ్రాహ్మణము అనే విషయం మనకి ఖచ్చితంగా తెలుస్తూ ఉన్నది. ఈ బ్రాహ్మణాన్ని వ్రాసినటువంటి వాడు కుషితకుడు, కుషితకి, కౌశితకి అనే పేరు కలిగినటువంటి మహర్షి. ఇక ఈ కౌశితకి బ్రాహ్మణం ఇది మొత్తం 3 దశకాలుగా విభజించబడి ఉంది. దశకము అంటే ఏమిటి? 10 అధ్యాయాలు కలిగినటువంటి భాగాన్ని దశకము అని అంటారు. ఇందులో మొత్తం 30 అధ్యాయాలు ఉన్నాయి. కౌశితకి బ్రాహ్మణం మొత్తం 3 భాగాలుగా విభజించబడింది. ఒక్కొక్క భాగానికి దశకము అని పేరు. దశకము అంటే 10 అధ్యాయములు కలిగినటువంటిది అని అర్థం. కౌశితకి బ్రాహ్మణంలో మొత్తం 30 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 30 అధ్యాయాలు కూడా 3 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క విభాగానికి దశకము అని పేరు పెట్టారు. కాబట్టి ఈ రకంగా చూస్తే ఈ బ్రాహ్మణం మొత్తం 3 దశకాలుగా విభజించబడింది. ఆ తర్వాత ఈ అధ్యాయాల యొక్క అవాంతర విభాగాలు, వాటిని మళ్ళీ ఖండలు అని అంటారు. అంటే ఈ అధ్యాయాన్ని మళ్ళీ కొన్ని భాగాలుగా చేశారు. ఒక్కొక్క భాగానికి ఖండ అని అంటారు. అయితే మొత్తం మీద ఈ కౌశితకి బ్రాహ్మణంలో ఎన్ని ఖండలు ఉన్నాయి అనే విషయంలో కొంత అభిప్రాయ భేదము అనేది వస్తూ ఉన్నది. కొంతమంది ఏమో 226 ఖండలే ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమో అలా కాదు 276 ఖండాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ మనకి ప్రస్తుతం దొరుకుతూ ఉన్నటువంటివి 272 ఖండాలు. ఈ రకంగా గనక మనం చూసినట్లయితే ఈ కౌశితకి బ్రాహ్మణం మొత్తం 3 భాగాలుగా విభజించబడుతూ ఉన్నది. ఒక్కొక్క భాగంలోనూ 10 అధ్యాయాల చొప్పున ఉన్నాయి. ఇలా మొత్తం మీద 30 అధ్యాయాలు ఈ బ్రాహ్మణంలో ఉన్నాయి. 10 అధ్యాయాలని కలిపి దశకము అని అంటారు. ఇక ప్రతి అధ్యాయము మళ్ళీ కొన్ని భాగాలుగా చేయబడుతూ ఉన్నది. ఒక్కొక్క భాగాన్ని ఖండ అని అంటారు. ఇలా చూసినట్లయితే ప్రస్తుతం మనకి 272 ఖండాలు దొరుకుతూ ఉన్నాయి. ఇది ఈ కౌశితకి బ్రాహ్మణం యొక్క విషయం. అయితే దీనికన్నా ముందు రాసినటువంటిది ఐతరేయ బ్రాహ్మణం. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పినటువంటి విషయాలే మళ్ళీ ఈ కౌశితకి బ్రాహ్మణంలో కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి చెప్పినటువంటి విషయాన్నే మళ్ళీ ఇక్కడ ఎందుకు చెబుతూ ఉన్నారు, ఇది మనకు వచ్చే అనుమానం. ఈ విషయాలన్నీ ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పారు అని మీరే చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ వాటిని కౌశితకి బ్రాహ్మణంలో చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నది, ఇది మనకు వచ్చే అనుమానం. ఇక్కడ ఏమిటి అంటే ఈ ఐతరేయ బ్రాహ్మణంలో విషయాలన్నీ కూడా చాలా సంగ్రహంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది.
వివరణ అనేది పూర్తిగా లేదు. కానీ కౌశితకి బ్రాహ్మణంలో ఈ వివరణ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఎంతో చక్కగా విషయాన్ని నిరూపించడం అనేది జరిగింది. ఈ బ్రాహ్మణంలో మొత్తం 30 అధ్యాయాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇందులో మొట్టమొదటి అధ్యాయంలోనేమో అజ్ఞాధేయం, రెండవ అధ్యాయంలో అగ్నిహోత్రం, అలాగే మూడవ అధ్యాయంలో దర్శపూర్ణ మాసలు, నాలుగవ అధ్యాయంలో అనునిర్వాప్యేష్టి, అభ్యుదితేష్టి, అభ్యుద్ధృత్పేష్టి, దాక్షాయణ యజ్ఞం, ఇరాదడేష్టి, సార్వసేని యజ్ఞం, సౌనక యజ్ఞం, వశిష్ఠ యజ్ఞం, సాకం ప్రస్థాయేష్టి, మన్యుయేష్టి, తురాయేష్టి, అగ్రయణేష్టి అనే 12 రకాలైనటువంటి వికృతి ఇష్టులు నిరూపించబడ్డాయి. ఇదంతా కూడా 4వ అధ్యాయంలో. ఇక 5వ అధ్యాయంలో గనక చూసినట్లయితే వైశ్వదేవ పర్వ, వరుణ ప్రకాశ పర్వ, శాకమేధ పర్వ, సోనాశీర్వ పర్వ అనే 4 చాతుర్మాస్య యాగాలు. 6వ అధ్యాయం శూలగవం, బ్రహ్మత్వ మీమాంస, ప్రాయశ్చిత్తానికి చేసే ఆహుతులు, ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఇక 7వ అధ్యాయం నుంచి చివరి దాకా అంటే 30వ అధ్యాయం దాకా ఈ బ్రాహ్మణం అంతా కూడా సోమయాగాన్ని వివరించడం జరిగింది. అందులో దీక్షణీయ, ప్రాయణీయ, అతిజ్యేష్ఠులు, ప్రవర్గ్య, అగ్నిశోమీయ పశువు, అపోనప్త్రియం, ఉక్త్వం, షోడశి, అతిరాత్రం, ఉదవసానీయేష్టి, అభిప్లవ షళహం, విశ్వజిత్, గవామయనం, ఇవన్నీ కూడా సోమయాగంలో చేసే కర్మలు. ఈ రకమైనటువంటి సోమయాగ కర్మలన్నీ కూడా 7వ అధ్యాయం దగ్గర నుంచి చివరి దాకా అంటే 30వ అధ్యాయం దాకా ఇందులో వివరించబడ్డాయి. అయితే ఈ కౌశితకి బ్రాహ్మణంలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే, ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పినట్టే ఇందులో కూడా యజ్ఞమే ప్రధానమైనటువంటి విషయం. అందులో కూడా సోమయాగము అనేది ఇక్కడ మొట్టమొదటి ప్రధానమైనటువంటి విషయం. సోమయాగాన్ని గురించే చెప్పారు. అయితే ఇందులో మొదటగా దర్శపూర్ణ మాసలు, ఇలాంటి హవిరి యజ్ఞాలు, ఇవి కూడా ఈ బ్రాహ్మణంలో చెప్పడం జరిగింది. ఇక ఈ కౌశితకి బ్రాహ్మణం మన దేశంలో ఏ ప్రాంతంలో దీన్ని వ్రాయటం జరిగింది అనే విషయానికి గనక మనం వచ్చినట్లయితే, ఈ కౌశితకి బ్రాహ్మణము అనేది ఫలానా చోట రాశారు అని అనటానికి ఏ రకమైనటువంటి ఆధారాలు కూడా మన దగ్గర లేవు. ఈ ప్రాంతంలో ఈ బ్రాహ్మణాన్ని రచించి ఉండవచ్చు అని చెప్పడానికి మనకి ఏ రకమైన ఆధారాలు కూడా లేవు. మహీదాసుడు తన యొక్క చరణవ్యూహ సూత్ర వ్యాఖ్యానంలో మహార్ణవం నుంచి ఒక శ్లోకాన్ని చెబుతూ ఉన్నాడు. దానిలో ఉత్తర గుర్జర ద్వేషంలో ఉత్తర గుర్జర దేశం, ఇందులో ఋగ్వేదానికి సంబంధించినటువంటి
సాంఖ్యాయన శాఖ. ఈ శాఖని అధ్యయనం చేసేవాళ్లు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉత్తర గుర్జర దేశంలో వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ కూడా కౌశితకి బ్రాహ్మణాన్ని అనుసరిస్తూ ఉన్నారు అనే విషయం కూడా చెప్పబడింది. అంతేకాకుండా ఈరోజు కూడా ఈ కౌశితకి బ్రాహ్మణం యొక్క వ్రాతప్రతులు ఆ ప్రాంతంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి. వీటన్నింటినీ బట్టి కనుక మనం ఆలోచించినట్లయితే, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ కౌశితకి బ్రాహ్మణం అనేది ఆ ఉత్తర గుర్జర దేశంలోనే జరిగింది, అక్కడే వ్రాయబడింది అనే విషయం మనకి తెలుస్తోంది. అయితే ఈ ఐతిరేయ బ్రాహ్మణం, ఇందులో ఉన్నటువంటి విషయ నిరూపణ పద్ధతి అనేది అది చాలా సంకీర్ణము అనే విషయాన్ని గతంలో చెప్పుకున్నాం మనం. కౌశితకి బ్రాహ్మణంలో ఇది చాలా సమగ్రంగా కనిపిస్తుంది. అంటే ఐతిరేయ బ్రాహ్మణంలోనేమో ఈ విషయాలన్నీ చాలా సంక్షిప్తంగా చెప్పారు. కౌశితకి బ్రాహ్మణంలో ఈ విషయాలన్నీ కూడా విడమరిచి విశదీకరించి చెప్పడం జరిగింది. ఇలా కనుక మనం చూసినట్లయితే ఐతిరేయ బ్రాహ్మణమే ముందు రాశారు, ఆ తర్వాత వచ్చిందే కౌశితకి బ్రాహ్మణము అనే విషయం కూడా మనకి తెలుస్తోంది. ఎందుకనంటే ఐతిరేయంలో చెప్పినటువంటి విషయము అక్కడ వివరించకుండా వదిలివేసినటువంటి విషయాలు, లేదా అక్కడ తక్కువగా చెప్పినటువంటి విషయాలు ఇంకా బాగా వివరించటము, ఇవన్నీ కూడా ఈ కౌశితకి బ్రాహ్మణంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఐతిరేయ బ్రాహ్మణంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా ఈ కౌశితకి బ్రాహ్మణంలో సవరించుకోవడం జరిగిందన్నమాట. కాబట్టి ఐతిరేయ బ్రాహ్మణం రాసిన తరువాత కాలంలోనే ఈ కౌశితకి బ్రాహ్మణాన్ని రాశారు అనే విషయం మనకి తెలుస్తోంది. అంటే కౌశితకి బ్రాహ్మణమే నవీనమైనటువంటిది అనే విషయం మనకి తెలుస్తూ ఉన్నది. భాషాపరంగా కనుక చూసినట్లయితే పాణిని రాసినటువంటి భాష కన్నా ఈ కౌశితకి బ్రాహ్మణంలో ఉన్నటువంటి భాష చాలా పాతదిగా కనిపిస్తూ ఉన్నది. అందుచేత క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి సంబంధించినటువంటిది ఈ బ్రాహ్మణము అనే విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు విమర్శకారులు, చరిత్రకారులు కూడా. ఇక యాస్కుడు నిరుక్తాన్ని రాశాడు అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. తాను రాసినటువంటి నిరుక్తంలో ఈ బ్రాహ్మణాన్ని గురించి చెప్పడం జరిగింది. యాస్కుడు అంటే పాణిని కన్నా ముందు కాలంలో వాడు. కాబట్టి పాణిని కన్నా ముందుగానే ఈ బ్రాహ్మణం ఉండేది అనే విషయం మనకు తెలుస్తోంది. అంతేకాదు ఈ కౌశితకి బ్రాహ్మణం యాస్కుడి కన్నా కూడా ముందు కాలంలోనే ఉండేది అని మనం చెప్పచ్చు. ఎందుకనంటే యాస్కుడు కూడా తన నిరుక్తంలో ఈ కౌశితకి బ్రాహ్మణాన్ని పేర్కొన్నాడు. కాబట్టి అప్పటికే ఈ కౌశితకి బ్రాహ్మణము అనేది ఉన్నదన్నమాట. ఇక ఈ కౌశితకి బ్రాహ్మణంలో రుద్రుడి యొక్క పేరైనటువంటి ఈశానుడు, మహాదేవుడు మొదలైనటువంటి ఈ శబ్దాలు ఇక్కడ చెప్పబడ్డాయి. అవి శతపథ బ్రాహ్మణంలో కూడా ఉన్నాయి. అంటే ఈశానుడు, మహాదేవుడు అనేటటువంటి ఈ శబ్దాలు కౌశితకి బ్రాహ్మణంలోనూ శతపథ బ్రాహ్మణంలోనూ రెండింటిలోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ కౌశితకి బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము రెండూ కూడా దగ్గరగా ఒకే కాలానికి సంబంధించి ఉంటాయి అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది.
అయితే కొంతమంది విమర్శకారులు చరిత్రకారులు ఏమంటూ ఉన్నారంటే ఈ కౌశితకి బ్రాహ్మణము అనేది క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం ప్రాంతంలో వ్రాసి ఉండవచ్చును. ఇది ఈ విమర్శకారులు చెప్పే మాట. అయితే మనకి సంప్రదాయవాదులు కొంతమంది ఉన్నారు. ఈ సంప్రదాయవాదులు మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం ఒప్పుకోవటంలా. ఈ కౌశితకి బ్రాహ్మణము అనేది ఇంకా ప్రాచీనమైనటువంటిది అనే విషయాన్నే వాళ్ళు చెప్తూ ఉన్నారు. వేదాలకి భాష్యం రాశారు అని మనం చెప్పుకున్నాం. విద్యారణ్య భాష్యం మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటిది అనే విషయం కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఈ విద్యారణ్య భాష్యాన్ని రాసినటువంటి వాడు మాధవ విద్యారణ్యుడి యొక్క సోదరుడైనటువంటి సాయనుడు అనే మాట కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఈ సాయనుడు వేదాలకి భాష్యం రాశాడు. వేదము అంటే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు 4 కలిపే వేదము అనబడుతుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే సాయనుడు కౌశితకి బ్రాహ్మణానికి వ్యాఖ్య రాయలా, ఈయన భాష్యం రాయలా. సాయనుడు మాత్రం రాయలా. మరి ఎవరు రాశారు? మాధవ భట్టు యొక్క కుమారుడైనటువంటి వినాయకుడు భట్టు దీనికి వ్యాఖ్యానం రాశాడు అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది. వినాయక భట్టు అనే అతను ఈ కౌశితకి బ్రాహ్మణానికి వ్యాఖ్య రాశాడు. ఈ కౌశితకి బ్రాహ్మణంలో ఉన్నటువంటి 10వ అధ్యాయానికి సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని 1908వ సంవత్సరంలో ఆర్ లొబ్బెక్ అనే ఆయన ప్రచురించాడు. ఈ కౌశితకి బ్రాహ్మణానికి సమగ్రమైనటువంటి వ్యాఖ్యానం రాసినటువంటి వాడు ఉదయుడు. ఈయన రాసినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని ఆర్ శ్రీకృష్ణ శర్మ ఆయన సంపాదించాడు. 1973వ సంవత్సరంలో ఈ వ్యాఖ్యానం జర్మనీలో ప్రచురించడం జరిగింది. రాసినవాడేమో భారతీయుడు, ప్రచురించింది జర్మనీలో. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే అలా ప్రచురించినటువంటి ఆ వ్యాఖ్యానం యొక్క ప్రతులు మనకి మాత్రం అందుబాటులో లేవు. రాసింది మనవాడే, దీన్ని వ్రాసినవాడు మనవాడే, కానీ ఆ ప్రతులు మన దగ్గర మాత్రం లేవు. దాన్ని జర్మనీలో ప్రచురించడం జరిగింది. ఇక ఈ కౌశితకి బ్రాహ్మణము అనేటటువంటిది ఐతరేయ బ్రాహ్మణం కన్నా కూడా ఇందులో వివరణ అనేది చాలా బాగున్నది అనే విషయం కూడా మనం చెప్పుకున్నాం. అయినప్పటికీ ఈ కౌశితకి బ్రాహ్మణానికి అంతగా ప్రచారము అనేది రాలా, ఇది ప్రాశస్త్యాన్ని పొందలా. సాయనుడు దీనికి భాష్యం రాయలేదు అని మనం చెప్పుకున్నాం. మరి సాయనుడు అసలు దీనికి భాష్యం ఎందుకు రాయలా? ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే దానికి కారణం ఏమి ఇదమిధంగా మనకు తెలియటలా. ఋగ్వేదానికి 2 ప్రసిద్ధమైనటువంటి బ్రాహ్మణాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఒకటేమో ఐత్రేయము, రెండోదేమో కౌశితకి. బహుశా ఈ సాయనుడు ఐత్రేయానికి భాష్యం రాశాడు. అందులో విషయాలే మళ్లీ ఈ కౌశితకి బ్రాహ్మణంలో కూడా చెప్పబడ్డాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ కౌశితకి బ్రాహ్మణానికి మళ్లీ వ్యాఖ్యానం రాయటము అనేది అనవసరము అనే విషయం దృష్టితోనే ఆయన ఈ సాయనుడు ఈ కౌశితకి బ్రాహ్మణానికి వ్యాఖ్య రాసి ఉండకపోవచ్చు అని చరిత్రకారులు, విమర్శకారులు అంతా కూడా భావన చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే రెండింటిలోనూ ఉన్నటువంటి విషయం ఒకటే. ఎలాగో ఐతరేయానికి ఆయన భాష్యం రాసేశాడు. అదే విషయం ఇక్కడ ఉంది కాబట్టి మళ్లీ దీనికి కూడా భాష్యం రాయటం అనేది అనవసరము అనే దృష్టితోనే ఆయన ఈ కౌశితకి బ్రాహ్మణానికి భాష్యం రాయకుండా వదిలేశాడు. ఈ కౌశితకి బ్రాహ్మణం కూడా ఐతరేయ బ్రాహ్మణం లాగానే ప్రధానంగా సోమయాగాన్ని మాత్రమే వివరిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇష్టులు, యాగాలు, ధార్మిక, తాత్విక విశేషాలు ఇవన్నీ కూడా వివరించింది. దీంతో ఈ కౌశితకి బ్రాహ్మణానికి కొంతవరకు ప్రాశస్యము అనేది వచ్చింది. ఇందులో మాంసభక్షణ అనేది చేయకూడదు అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మాంసభక్షణ గనక చేసినట్లయితే కొన్ని అనర్థాలు వస్తాయి అనే విషయాన్ని ఈ బ్రాహ్మణం చెబుతూ ఉన్నది. ఈ లోకంలో మానవులు పశువుల్ని ఏ రకంగా అయితే తింటూ ఉన్నారో ఇతర లోకాల్లో పశువులు మనుష్యుల్ని కూడా అదే రకంగా తింటాయి అని చెప్తూ ఉన్నది ఈ బ్రాహ్మణం. అంటే మానవుడు ఏ పశువునైతే బాధ పెట్టి చంపి దాని యొక్క మాంసాన్ని తింటూ ఉన్నాడో అదే పశువు వీడిని కూడా ఆ రకంగానే బాధపెట్టి ఇతని యొక్క మాంసాన్ని కూడా ఇతర లోకాల్లో తింటుంది అని దీని యొక్క అర్థం. కాబట్టి మానవుడు మాంసభక్షణ చేయకూడదు అనే విషయాన్ని ఈ బ్రాహ్మణంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే యజ్ఞో వై విష్ణు అనే మాట. ఈ మాట మనం చాలాసార్లు చెప్పుకున్నాం. యజ్ఞమే విష్ణువు అనే భావన, ఈ భావన ఈ బ్రాహ్మణంలోనే చెప్పడం జరిగింది. ఈ కౌశితకి బ్రాహ్మణంలో యజ్ఞమే విష్ణువు అనేటటువంటి యజ్ఞో వై విష్ణు అనే భావన ఒకసారి కాదు చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే జీవుడు వాక్స్వరూపి అని, సత్యమయుడని, అలాగే దేవతలంతా కూడా సత్యమయులే అనే విషయాన్ని ఈ బ్రాహ్మణం వివరిస్తూ ఉన్నది. ఇదే రకంగా ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఈ బ్రాహ్మణంలో వివరించబడ్డాయి. అయితే ఈ బ్రాహ్మణానికి ఎక్కువ ప్రాశస్త్యము అనేది రాకపోవటం చేత ఇందులో ఉన్నటువంటి విషయాలు అందరికీ తెలియకుండా కొంతవరకు మరుగున పడిపోయాయి అనే విషయాన్ని కూడా మనం చెప్పచ్చు. ఇలా ఈ కౌశితకి బ్రాహ్మణంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పినప్పటికీ ఐతరేయ బ్రాహ్మణంతో గనక పోల్చి చూసినట్లయితే దీనికి ప్రాశస్త్యత అనేది, ఈ ప్రాశస్త్యము అనేది చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నది. ఈ కారణం వల్లనే ఇందులో చెప్పినటువంటి విషయాలన్నిటికీ కూడా ఎక్కువ ప్రచారము అనేది రాకుండా పోయింది.